హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మైదా పిండితో గమ్ము మనం పోస్టర్లకి, పేపర్లకి, ఇంట్లో కానీ పిల్లలు ఏదైనా తయారు చేసుకోవడానికి హోమ్మేడ్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలండి. మనకు కావాల్సిన మైదా పిండి తీసుకొని 2 స్పూన్లు లేదా మనం ఎంత సరిపోతుందో అంత కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో వేసి బాగా, నేను 4-5 స్పూన్లు వేసాను. ఈ విధంగా 5 స్పూన్లు వేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మనకు అది జెల్లీ అనేది రాదు, గమ్ అనేది సరిగ్గా రాదు. అందుకని ఫస్ట్ మనం ఉండలు లేకుండా ఈ విధంగా నీట్గా కలుపుకొని గ్యాస్ పైన నీళ్ళు పెట్టాము కదా, ఆ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత అందులో ఇది వేసి బాగా కలుపుతూ ఉండాలి. బాగా నీట్గా ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకు గమ్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. నీట్గా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే గిన్నెకు అడుగు బాగానే ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే 5 నిమిషాల్లో మనకు వేడి తాకిందంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇది బాగా ఉడికినట్టుగా అనిపిస్తే దీన్ని మనము పక్కన పెట్టుకోవచ్చండి. ఈ విధంగా బాగా కన్సిస్టెన్సీ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపి బాగా చూడండి, అప్పుడే చిక్కదనం అనేది వచ్చింది, చిక్కగా వచ్చింది. ఈ విధంగా రావాలి. కొంతమంది నీళ్ళు ఓన్లీ వాటర్లో మాత్రమే కలిపి జెల్లీ చేస్తారు, కానీ ఇదైతే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసి బాగా స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఆరనివ్వాలండి. కలుపుతూ ఉండాలి. చల్లగా ఆరిన తర్వాత మనం దీన్ని నీట్గా ఒక డబ్బాలో తీసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా ఆర్చి పెట్టాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక డబ్బా కంటైనర్ తీసుకొని ఇందులో ఒక డబ్బాలకి పోసుకుంటూ ఉండాలి. చల్లగా అయిన తర్వాతనే ఒక డబ్బాలో పోసుకోవాలి, లేదంటే డబ్బా కాలిపోతుంది వేడికి. తర్వాత మనం పోస్టర్లో అతికించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా అతికించుకోవాలి.